కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్. సో కొర్రలు అలాగే మనకి చక్కగా క్యాప్సికమ్ ఈ రెండింటిని ఉపయోగించి ఒక రైస్ తయారు చేయబోతున్నాం అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రల అన్నం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ మనం కొర్రలు ఉపయోగిస్తున్నాం. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది, అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎముకల్ని దృఢంగా చేసేటువంటి ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది, రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే గ్లూటెన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి దీంట్లో. సో అందుకే గ్లూటెన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఎవరికైతే ప్రాబ్లమో సో వాళ్ళకి 100% కొర్రలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే రక్త శాతాన్ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్గా కొర్రలు అనేవి బరువు తగ్గడానికైనా దేనికైనా కూడా సూపర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాలకూర కాంబినేషన్ కదా ఈ రైస్ ఐటము. అయితే పాలకూరలో మనకు కంటికి సంబంధించినటువంటి అంటే కంటికి మంచి చేసేటువంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అందుకే అంటారు పాలకూరను పడేయొద్దు, చాలా కంటికి మంచిది, తినాలి అని చెప్తారు. 100% అండి, ఐస్కి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది, మెదడుకు చాలా మంచిది. సో 100% పాలకూరతో ఏదో ఒక రకాన్ని చేసుకోవచ్చు. పప్పులు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, పరాటాలు చేసుకోవచ్చు, బోల్డ్ రకాలండి. మన అమృతంలోనే చాలా రకాల వంటలు చెప్తూ ఉంటాం. సో ఇది కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కాంబినేషన్, క్యాప్సికమ్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది కూడా మనకు చక్కగా నెయ్యితో స్టార్ట్ చేసేసుకుంటున్నాము. సో ముందుగా 1 లేదా 2 స్పూన్ల నెయ్యి, ఆ తర్వాత ముందుగా జీలకర్ర వేసేసుకుందాము. రైస్ ఐటమ్ కాబట్టి అంటే కొంచెం స్పెషల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆవాలు ఏం వేయట్లేదు. ఆవాల ఫ్లేవర్ కాకుండా జీలకర్రతో మొదలు పెడుతున్నాను. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి బాగా వేయించేసుకోవాలి. సో ఇది కూడా మనకు బాక్స్ ఐటమ్స్కి చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్ లాగా పెట్టుకోవడానికి, ప్యాక్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కూరలైనా అరికలైనా ఏదైనా సరే కొంచెం ముద్దగా ఉడికే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏంటంటే కాస్త పొడిగా ఉడికించుకుంటే ఇటువంటి రైస్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఒక్కసారి కొంత మనకు వేగిన తర్వాత ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసుకోవచ్చు. ముందుగా సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, అంటే మనం ముఖ్యమైన పదార్థం ఇది తీసుకున్నాం కదా. సో పాలకూర క్యాప్సికమ్ అని కూడా చెప్పాం కాబట్టి, సో క్యాప్సికమ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఉడకాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇది మనం సాలెడ్స్లో వేసుకుంటామంటే దాని అర్థం మనకు కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఏం నష్టం లేదు, హ్యాపీగా తినచ్చు అని. ఇది లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఇలా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. ఇలా పాలకూర పేస్ట్ మొత్తం 1 కప్పు నిండా వేసేసానండి. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఉడికేదాకా ఇలా చక్కగా నీళ్లు కూడా పోసేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇది ఒక్కసారి మనకు 2 మరుగులు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇందులోనే కాస్త మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. సో మంచి ఘాటుగా బాగుంటుంది. అలాగే కాస్త జీలకర్ర పొడి కూడా.
ఇది ఒక్క 2 మరుగులు రావాలండి 100%. ఎందుకంటే మనకు మెయిన్గా ఉడికే ఎలిమెంట్, మంచి టేస్ట్ వచ్చే ఎలిమెంట్ ఇదే. సో పాలకూర అలాగే క్యాప్సికము చక్కగా ఉడకాలి. సో మంచి ఫ్లేవర్ వస్తే అప్పుడు మనకు ఫైనల్గా ఈ రైస్ ఐటమ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఉడికించుకున్న కొర్రలు. ఎస్, సో ముందుగానే మనం చక్కగా ఉడికించేసాం కొర్రల్ని. అది మనకు కావాల్సిన క్వాంటిటీ పరంగా తీసేసుకోవాలి. ఇట్లా నీళ్ళగా అనిపించినప్పటికీ కూడా అండి ఒక్క 10 నిమిషాలు మీరు అలా వదిలేశారనుకోండి, ఈ కొర్రలు అయినా ఏదైనా ఇట్లా మొత్తం అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట దీంట్లో ఉండే నీరుని. సో మీకు ఇలా ఉంటుందని మాత్రం అస్సలు అనుకోకండి. 5 నిమిషాలు పాత్రలో అయినా వదిలేయచ్చు, ఆన్లో పెట్టేసి, లేదు అంటే మీరు వేరే గిన్నెలోకి తీసుకున్నా కూడా మీకు ఈ వాటర్ అనేది మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది మన మీడియం ఫ్లేమ్లోనే ఉంది. కొంచెం ఆ వాటర్ అది వెళ్ళిపోతే మేబీ 1 మినిట్లో మనకు పూర్తి అయిపోయినట్టే. చివరిగా కాస్త కొత్తిమీర. అయిపోయినట్టే అండి. సో చాలా స్పెషల్గా కంటికి చాలా చాలా మేలు చేసేటువంటి సూపర్ పాలక్ రైస్ అనమండి. అలాగే కుర్రల కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ, అలాగే ఆరోగ్యకరం కూడా. చాలా సాత్వికంగా మీ అందరికీ పరిచయం చేశాం. మరి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రల అన్నం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లికాడలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర పేస్ట్, నీళ్లు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కొర్ర అన్నం వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర పాలక్ క్యాప్సికమ్ రైస్ రెడీ.